హలో అండి, వెల్కమ్ టు అమ్మమ్మ కథలు. పరీక్షితుడి కొడుకైన జనమేజయుడు ఆ కురుక్షేత్రంలో తన తమ్ములైన శృతసేన, ఉగ్రసేన, భీమసేనుల సహాయంతో దీర్ఘమైన సత్రయాగం చేశాడు. ఆ సమయంలో శరమ అనే ఒక దేవతా శునకం కొడుకు సారమేయం అనేది యజ్ఞవాటికలో తిరుగుతూ ఉంటే జనమేజయుడి తమ్ములు ఆ కుక్కను కొట్టారు. అది వెళ్ళి తన తల్లి అయిన శరమతో చెప్పింది. సాధువులు పేదలు అయిన వారికి కీడు చేస్తే కట్టి కుడపకపోదు అని శరమ తిట్టింది. శరమ తిట్టు శాపమై తగులుతుందేమో అని భయపడి జనమేజయుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి శాంతి కర్మలు చేయించడానికి పురోహితులు ఎవరైనా దొరుకుతారా అని చూడసాగాడు. ఒకసారి అతను అరణ్యంలో వేటాడబోగా అక్కడ శృతశ్రవుడి ఆశ్రమం కనపడింది. శృతశ్రవుడికి సోమశ్రవుడు అనే కొడుకున్నట్టు తెలిసింది. జనమేజయుడు, మీ కుమారుణ్ణి నాకు పురోహితుడిగా ఇవ్వగలరా అని శృతశ్రవుణ్ణి అడిగాడు.